మీకు ఒకటే చెప్తా, ఇక్కడ జగన్ బ్యాచ్ దిగింది, ఈ అడ్డ కూడా ఇక్కడ రౌడీజం చేసి పడదిందో అని చూస్తున్నారు. అర్థమైందా? మరి లేకపోతే ఎందుకు ఓడిపోయారు అర్థమైందా? ఇక్కడ తెలంగాణ ఎందుకు ఓడిపోయింది అంటున్నావు? తెలంగాణ ఒక విషయం, తెలంగాణ ఎందుకు వదిలేశాడు అంటారు మనోడు తెలంగాణ ఎందుకు వదిలేశాడు? తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కొన్ని సంవత్సరాల యజ్ఞం, అది కొట్లాడి పీకులాడి 100 మంది చచ్చిపోయి వాళ్ళ రాష్ట్రం వాళ్ళు కావాలని కోరుకుంటారు. కాబట్టి నైజాం అప్పటి నుంచి అర్థమైందా, రజాకార ఉద్యమం అప్పటి నుంచి తెలంగాణ వదిలేస్తే కాదు, అది ఎలా వదులుతావు? వాళ్ళ ఉద్యమమే ఇవాళ కేసీఆర్ పోరాడాడు, కొన్ని 100 మంది కొన్ని వేల మంది చచ్చిపోయారు. వాళ్ళ కారణంగా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ ఇవ్వటం జరిగింది. చంద్రబాబు వదలటం కాదు, నాది నేను కావాలంటే నువ్వెవడు తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలన్నారు. తెలంగాణ సపరేట్ రాష్ట్రం, ఇది తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఎప్పటి నుంచో ఉంది, అవన్నీ కలిసి. ఇప్పుడు చెప్పనా, మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మీడియాతో మాట్లాడండి, మాతో కాదు. జగన్ రెడ్డి గురించి పొగుడు, అర్థమైందా? నేను పవన్ కళ్యాణ్ గురించి పొగుడుతా, ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన పక్క ఆంధ్రలో ఉన్న వాళ్ళు డెవలప్ చేసింది ఎవరు? మెయిన్ చెప్పండి. ఏ ఆంధ్రలో డెవలప్ చేసింది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్ చేశారు, నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు డెవలప్ చేశారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డెవలప్ చేశారు, రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా కొన్ని పథకాలు పెట్టి డెవలప్ చేశారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అడిగారు వాళ్ళు, మాకు కావాలి ప్రత్యేక కావాలని. అప్పుడు ఇచ్చారు, ఎవడైనా ఇచ్చారా? ఆయన ఇచ్చాడా? మీకు వచ్చిన సీట్లు ఎంత? ఆయన ఒకటే మాట చెప్పాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకు వదిలేశాడు అది చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, వదిలేయలేదు, మీకు తెలియదు అది. ఇక్కడ పోరాటం ఉధృతం అయిపోయింది, పసిబిడ్డలు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాకు భవిష్యత్తు లేదు, మా రాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి అని చెప్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తప్పని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించవలసి వచ్చింది. అది ఎవరికి ఆంధ్ర నాయకులకు ఇష్టం లేకపోయినా అది విభజన చేయవలసి వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే, డెవలప్మెంట్ అనేది ఒక్కరు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్క డెవలప్మెంటే కాదు, దోపిడీదారులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం ఏమంటానంటే, మనకి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి మాటలు మాత్రమే మనం సోషల్ మీడియాలో మాట్లాడాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ముందడుగులో ఉంది. ఎందుకంటే ఇది ఆర్థికంగా బలమైన రాష్ట్రం, అన్ని వనరులు కూడా ఇక్కడ అప్పట్లో మనం పెట్టేసుకున్నాం. కాబట్టి విడిపోయిన తర్వాత హైదరాబాదు నేను డిస్టర్బ్ ఇంతసేపు మరి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడారు చెప్పండి. ఆంధ్ర గురించి మాట్లాడటం జగన్ గురించి ఇంతసేపు ఎందుకు మాట్లాడారు? ఎవరు అడిగితే దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆంధ్ర ఏం చేశాడు? జగన్ కి ఇచ్చింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు ఏమైనా చేస్తారా మీరు? 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఒక సంవత్సరం ఒక సంవత్సరం కరోనాలో కూడా పరిపాలన చేశాడబ్బా. ఒక సంవత్సరం కరోనా మోడీ చెప్పాడు నెంబర్ 1 సీఎం అని జగన్. అవును, తర్వాత ఏం చేశాడు? వదిలేశాడా? అవును. ఒకసారి ఇప్పుడు హోంమంత్రి అనిత గారు మా తుని ఒకసారి కడపకి రా, లేదా నువ్వు ఎక్కడికైనా రా పోదాము. ఒకసారి కడపకి కానీ పులివెందులకు కానీ ఎక్కడికైనా జమ్మలమడి ఎక్కడికైనా రా చూద్దాం. స్కూల్స్ చూడు, నీకు నచ్చిందని చెప్పు. మళ్ళీ నువ్వు రాష్ట్రం అంతా చేయలేదా? అదే చెప్తాను నీకు ఎగ్జాంపుల్. మరి అదే చెప్పు నాకు. 2 సంవత్సరాలు ఏం చేస్తాడు? అతను సంవత్సరాలు ఎవడేం చేయడు. నేను ఏమంటానంటే 3 సంవత్సరాలు క్వశ్చన్ చేయకూడదు ఎవడైనా కానీ. ఎందుకు క్వశ్చన్ చేస్తారు? రాజకీయం చేసాడు ఆల్రెడీ. రాజకీయం రిజల్ట్ ఉంది. రిజల్ట్ లేకుండా ఎట్లా క్వశ్చన్ చేస్తారు? ఉంటది. రిజల్ట్ ఉంది ఆల్రెడీ. చేసింది రిజల్ట్ ఉంది. సంక్షేమాన్ని నమ్ముకుని జగన్ గారికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి తెలుసా మీకు? జగన్ గారికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి తెలుసా? 45 ప్లస్ మొత్తం 3 ఇళ్ళు ఉన్నాయి తెలుసు మీకు తాడేపల్లిలో. దానికి ఒక్క నిమిషం దానికి ముందుకి సెక్యూరిటీ, తాడేపల్లి ముందు సెక్యూరిటీ వేసి తెలుసా? సెక్యూరిటీ పరంగా ఏం కోల్చుకోవడం చెప్పి ఐరన్తో అది ఏసీలకి
కిటికీలకి గవర్నమెంట్ డబ్బా 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ విషయం తెలుసు మీకు? ఇప్పుడు మన స్కూల్ డెవలప్ నేను అడిగింది చెప్పండి. అదే అన్న. మీ మాట నేను అడిగింది నేను అడిగింది అన్న. ఒక్క నిమిషం అన్న. నేను అందరూ ఉన్నారు. ఒక్క నిమిషం లేదు, మీకు తెలుసా తెలియదు అడుగుతున్నా. అన్న, చంద్రబాబు నాయుడు చేసిండు, ఆయన చేసి నేను అడుగుతుంది. నేను చెప్తున్నాను ఒక్క నిమిషం. అదే మీరు జగన్కి మీరు చంద్రబాబు నాయుడు కోసం అడిగా అనుకో, నేను అలాగే అడుగుతుండే. మీరు జగన్ కోసం వచ్చేది కానీ జగన్ కోసం అడుగుతున్నాను అన్న. మీరు ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ అందుకే మీకు జగన్ అడిగిరా ఇక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మీరు జగన్ ఫ్యాన్స్ కాదని వెళ్ళిపోతారు అన్న. జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి చేసింది జగన్ ఫ్యాన్స్ కానీ జీవాన్ని గుర్తొచ్చింది. ఒక్క జీవాన్ని గుర్తొచ్చింది. 7 కోట్లు తీసుకొచ్చాను రాజశేఖర రెడ్డి అన్నా కదా. అందులో 5 కోట్లు ఏదైతే గవర్నమెంట్ పేరు కావాలి అందులో ఇది చర్చ కడతామని చెప్పి జీవో 33 పాస్ చేశారు. ఆ విషయం తెలుసా? దాని కేసు నడిచింది రాజశేఖర రెడ్డి పైన. అదే జీవో పైన జీవో అన్న. ఫస్ట్ మీకు అవగాహన ఉంటే మాట్లాడండి. నాకు అవగాహన లేకుండా మాట్లాడతానా? మావి గన్ అంటే ఏంటి? నేను విన్న తర్వాత మీరు మాట్లాడండి, మేము వింటాం. మీరు మాట్లాడండి, మీరు చెప్పింది మేము వింటాం. మేము చెప్పింది మీరు వినాలి. మేము చెప్పింది వింటారు. మీరు కూడా జాయిన్ కాండి. మీరు అందరూ జాయిన్ కాండి. మాట్లాడండి. అందరూ జాయిన్ కాండి. ఇప్పుడు నేను ఏమంటానంటే మావి గన్ అంటే ఏంటి? మావి గన్ అంటే ఏంటి? అంకుల్ నేను చెప్తున్నా, ఒక్క నిమిషం ఆపండి. మావి గన్ అంటే ఏంటి? మావి గన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సరౌండింగ్స్ లో ఉన్న ఏరియాలలో నేను ఆల్రెడీ డెవలప్ చేశాను. ఆ డెవలప్ చేసిన ప్రాంతాలను మీరు డెవలప్ చేయండి. ఒకటే చోట ఎందుకు మీరు పెట్టుబడులు పెడతారని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని తీసుకొని వీళ్ళు ఇష్టానుసారంగా మావి గన్ అనేది ట్రోల్స్ చేయడము, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనడం ఎంతవరకు కరెక్ట్? మావి గన్ అనేది ఒక స్టేట్ లో నెల అవుతుంది. ఇప్పుడు అమరావతి మీద చర్చ జరుగుతూనే ఉంది. ఇంతకు ముందు వరకు ఈ రోజు వరకు అంటే అది పార్లమెంట్ లో పాస్ అయ్యే వరకు కూడా నువ్వు నీకు ఉన్నటువంటి ఆలోచన చెప్పకుండా ఉంటే ప్రజల్ని మరి నువ్వు అయోమయంలో పడేసినట్టే కదా. అయోమయంలో పడేయడం దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. 2014 నుంచి 19 వరకు మీరే కదా ఉన్నింది. మిమ్మల్ని నమ్మి రాజధాని భూములు ఇచ్చినారు కదా. ఆ టైంలో 5 ఏళ్లలో కట్టి పడేయచ్చు కదా. ఎందుకు కట్టచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ 3 ఏళ్లలో కట్టాడు. అసెంబ్లీ అమరావతి 3 ఏళ్లలో కట్టినాడు. మీకు 5 ఏళ్ళ అధికారంలో 3 ఏళ్లలో సచివాలయం ఎందుకు బ్రహ్మాండంగా కట్టాడు కేసీఆర్. సచివాలయం కడితే రాజధాని అయిపోయినట్టేనా? ఒక్క సచివాలయం కడితే రాజధాని అయిపోయినట్ట? ఆడ కూడా అయ్యే కట్టేది మీరు. ఆడ కూడా బిల్డింగ్లు పరిపేరే కట్టుకునేది. ఒక ప్రాంతాన్ని తెలంగాణకి రాజధాని తెలంగాణకి హైదరాబాద్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక 30-40 సంవత్సరాలు పట్టింది. మీరు చెప్పండి. ఉమ్మడి ప్రదేశ్ కు రాజధాని హైదరాబాదే. హైదరాబాద్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు? ఉమ్మడి ప్రదేశ్ హైదరాబాద్ కు రాజధాని కాదని నేను అనట్లేదు. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా. ఆ టైంలో మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు కదా అక్కడ రైతులు. పాపం మీరు ఇచ్చిన నాయకుడనే భూములు ఇచ్చారు కదా. ఆ భూములు ఇచ్చిన టైంలో మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? 5 ఏళ్లలో ఊరికి టెంపరవరీ బిల్డింగులు కట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలా, అన్ని బాగుండాలా, అందరూ బాగుండాలని చెప్పి ఆయన ఒక ఆలోచన చేసిన విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ నుంచి ఆయన అభివృద్ధి చేశారు. అభివృద్ధి నెంబర్ 1 పాలన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు ఎవరు ఈ పార్టీలు ఆ పార్టీలు కాదు, వీళ్ళు అవన్నీ కాదు. రాష్ట్రంలో హైదరాబాద్ నీకేం పని? కేసీఆర్ రాజధాని ఎన్ని కోట్లలో కట్టాడు? 600 కోట్లలో. నీకు అవగాహన లేకుండా ఏపీలో ఎమ్మెల్సీలు అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా
ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.